మీకు గుర్తుందా? మన చిన్నప్పుడు స్కూల్ డేస్‌లో అండ్ కాలేజ్ డేస్‌లో ఫ్రెండ్‌షిప్ డే వచ్చిందంటే చాలు. ఇంకా ఆ రోజు సండే అయిపోద్ది కాబట్టి మనం మంచిగా ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లు కొని, మనకి నచ్చిన ఫ్రెండ్స్ అంటే మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం. సైకిల్ మీద మళ్ళీ. సైకిల్ మీద వాళ్ళ ఇంటికెళ్ళి ఖచ్చితంగా సండే అయినా సరే ఆ రోజు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టాల్సిందే. ఎందుకంటే నెక్స్ట్ డే అయితే మళ్ళీ ఫ్రెండ్‌షిప్ డే అయిపోతది కాబట్టి. ఖచ్చితంగా మన బెస్ట్ మన వాళ్ళు అనుకునే వాళ్ళ ఇంటికి కష్టపడి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టేవాళ్ళం. ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లో కూడా మళ్ళీ రకాలుండేవి. మన బెంచ్‌లో మనతో పాటు ఉండే ఫ్రెండ్‌కి వేరే ఫ్రెండ్‌షిప్ బ్యాండు, మన బెస్ట్ ఫ్రెండ్‌కి ఒక వేరే మంచి ఫ్రెండ్‌షిప్ బ్యాండు, ఇంకా క్లాస్ అందరికి కలిపి అందరికి ఒకటే ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు. కానీ అందులో కలర్స్ వేరు. అలా సెలెక్ట్ చేసుకునేవాళ్ళం. అందరి ఇంటికి వెళ్ళలేం కాబట్టి మనకి ముఖ్యం అనుకునే వాళ్ళ ఇంటికి మాత్రమే వెళ్ళేవాళ్ళం. మిగతా వాళ్ళకి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లేమో మండే కట్టేవాళ్ళం. క్లాస్‌కొచ్చినప్పుడు క్లాస్‌లో అందరికి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టేవాళ్ళం. కానీ ఆ రోజులంతా చాలా బావుండేది. ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌తో పాటు మన బెస్ట్ ఫ్రెండ్ కోసం మనం ఒక గ్రీటింగ్ గూడా తయారు చేసేవాళ్ళం. ఒక పేపర్ మీద బొమ్మలు వేసి దాని పైన సింబల్స్ ఏసి, ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నట్టు బొమ్మలు అలా గీసి వాళ్ళ కోసం మనం మంచిగా ప్రెజెంట్ చేసేవాళ్ళం. ఖచ్చితంగా ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టుకోవాలి. ఆ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టకపోతే అసలు మన ఫ్రెండ్‌షిప్‌కి అర్థమే లేదు అనే అంత పిచ్చిలో ఉండేవాళ్ళం. ఇంకా మీకు గుర్తుందా? మనకి ఏ ఇయర్ అయితే ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కడతారో మొత్తం అన్ని ఇయర్స్ కలిపి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్ అన్నీ ఒక దాంట్లో వేసుకొని మంచిగా దాచుకునేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు గుర్తుగా. ఆ 10థ్ క్లాస్ అయ్యే వరకు మన దగ్గర ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లుండేవి. మళ్ళీ అవి క్లాస్‌లో ఇదిగో నువ్వు ఈ ఇయర్ కట్టావు. ఇది నాకు లాస్ట్ ఇయర్ కట్టావు. అంతకు ముందు ఇయర్ కట్టావు అని చెప్పి ఆ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లన్నీ మనం చూపించుకునేవాళ్ళం. ఇంకా స్కూల్ అయిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ అయితే ఇంక అసలు కాంటాక్ట్‌లోనే ఉండరు. కాలేజ్ అయిన తర్వాత కూడా కాంటాక్ట్‌లో ఉండరు. అంటే ఉన్నా కూడా నార్మల్‌గా హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే అంటే హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. లేదు అది కూడా గుర్తులేదంటే అది కూడా గుర్తుండదు. అది కూడా పెట్టరు. మెసేజ్ గూడా పెట్టరు. లేదు అంటే సంథింగ్ ఏదో ఎవరి ప్రాబ్లమ్స్ ఆళ్ళకుంటాయి. కానీ స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి, మనం చేసే జాబ్ నుంచి ఇంకా మనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనేది ముఖ్యం కాదు. మనతో చివరి వరకు ఎవరున్నారనేది చాలా ముఖ్యం. ఒక ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టడం అనేది లేదా వాళ్ళ కోసం గిఫ్ట్ ఇవ్వడం అనేది హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే అని చెప్పడం అనేది చాలా ఈజీ. కానీ వాళ్ళ కోసం చివరి వరకు నిలబడడం అనేది చాలా కష్టం. అది ఎవరైతే చేస్తారో మనకెంత కష్టమొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా మనకంటూ ఒక ఫ్రెండుంటారు. వాళ్ళతో మనం అన్నీ షేర్ చేసుకుంటాం. ఒక కష్టమైన, సుఖమైన, నష్టమైన, లాభమైన అన్నీ వాళ్ళకే చెప్తాం. వాళ్ళు కూడా వాళ్ళ మనసులో పెట్టుకొని, దాచుకొని ఆ బాధని మన బాధను కూడా వాళ్ళ బాధగా ఫీలయ్యి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే నిజమైన ఫ్రెండ్. ఫ్రెండ్స్ అంటే ఓ 10, 20 మంది ఉండడం గొప్ప కాదు. ఆ 10, 20 మందిలో మనల్ని ఎవడర్థం చేసుకుంటున్నాడో అనేది గొప్ప. మనం నమ్మే 10, 20 మంది ఫ్రెండ్స్ ఉన్నారు గదా! ఆ ఫ్రెండ్స్‌కి ఏదన్నా మన లైఫ్‌లో జరిగిన ఒక సాడ్ న్యూస్ గురించి చెప్పండి. అది 10 మందికి చెప్పేదాకా వాడు నిద్రపోను గూడా నిద్రపోడు. ఎందుకంటే ఆ 10 మందికి చెప్పాలి, నీ పరువు తీయాలి, నిన్ను బాధ పెట్టాలి. అదే వాళ్ళకిష్టం. మనం హ్యాపీగా ఉన్నప్పుడు కాదు, మనం కష్టంలో ఉన్నప్పుడు నీకు నేనున్నాను అని నిలబడేవాడే నిజమైన ఫ్రెండ్. ఖచ్చితంగా మీ లైఫ్‌లో కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉండే ఉంటారు. వాళ్ళకి రీల్ షేర్